లెంటులోని 36వ దినము మంగళవారము. 5వ మాట వివరము. సిలువద్వారము. యోహాను 19:28. ప్రార్థన. తండ్రి, మా నిమిత్తమై మిక్కుటమైన శ్రమను పొందినందున సిలువపై నీకు దాహమాయను. జీవజలదాత, నేను దప్పిగొనుచున్నాను అను మాటను మేము ఏమి గ్రహించగలము? ఏమి వివరించగలము? మా దాహార్తి తీర్చుటకు నీవు దప్పిగొన్నావు. నీకు దాహమిచ్చుటకు నేటి దినము మా వాక్య దాహార్తిని తీర్చుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. మహాశ్రమలో సిలువమీద వ్రేలాడుచు పలికిన ప్రభువు మాట ఇది. మనకు దాహమెప్పుడగును? దాహము తీరుటకు ఏమి చేయుదుము? ఇది మన అనుభవములోనిదే గనుక దానికి వివరమక్కరలేదు. ముగించుటకు 1 శరీరమంతయు పనిలో ఉండును, 2 మనసంతయు ఏకీభవించును, 3 జ్ఞానమంతయు వాడుటలో శరీరము కదిలి, శరీరము నుండి చెమట కారి, రక్తములోని నీరు ఖర్చయినప్పుడు దాహము కలుగును. నీరు త్రాగినప్పుడు దాహము తీరును. ఇది మొదటి దాహము. దాహములు ఎన్ని? 1 శరీరమునకు కలుగు దాహము, 2 కోర్కెల దాహము. హృదయములోనిది. ఉదాహ, పనులు ఎక్కువగానున్నప్పుడు ఆ పనులు ఏ ఫలితము కొరకు ప్రభువు అంత కష్టపడెనో, ఆ పని ముగింపు తరువాత తాను నిరీక్షించిన ఫలితము, జీతము రాకపోవుట అనునది మరొక దాహము. చెమట ఓర్చి పనిచేసితిని, ఫలము లేకుండా వ్యర్థమైపోయినది. అదే దాహము. ఫలితము రాగా దాహము తీరును, తృప్తి కలుగును. యేసుక్రీస్తు ప్రభువునకు సిలువమీద కలిగిన దాహము మన దాహం వంటిదేనా? ఆయన దాహము తీరినదా? నరావతారమునకు పూర్వము యేసుక్రీస్తు దేవుడుగా దేవలోకములో ఉండు దేవుడు. ఆయనకు భూమిమీద ఒక గొప్ప పని ఉన్నది. ఆ పనేమి? భూమిపైనున్న పాపులందరకు రక్షణ సంపాదించవలెను. ఈ పని ఆయన తప్ప మరెవ్వరునూ చేయలేరు గనుక ఆయనే రావలెను. గనుక నరుల మధ్యకు నరావతారి అయి వచ్చి యేసుక్రీస్తు అను పేరు పెట్టుకొనెను. ఆయన భూమిమీదికి రాపపూర్వము దేవుడుగా నుండి భూమిపై మరొక పని చేసెను. సర్వజనులలో యూదులను ఏర్పరుచుకొని, వారికి న్యాయాధిపతులను, ప్రవక్తలను ఇచ్చి, వారికి మెస్సియా అను క్రీస్తు అవతారమును గూర్చియు ఆయన వచ్చి చేయు పనులను గూర్చియు చెప్పి, వారిని సిద్ధపరిచి, రాబోయే మెస్సియా యందు ప్రేమ, భక్తి పుట్టునట్లు చేసెను. అందుచేత వారు ఎల్లప్పుడూ మెస్సియాను గురించి చెప్పుకొనిరి. ప్రవక్తల వ్రాతలు చదువుకుని ఆయన వచ్చే వేళ అయినదని కరిపెట్టిరి. ఆయన నరావతారి అయిన తరువాత ఆయనకున్న దాహమును సిలువమీద బయలుపర్చుకొనుటకు ముందు సమరయ స్త్రీకి నూతివద్ద బయలుపర్చెను. వారిరువరి సంభాషణంతయూ చదువగా ఆ సంగతి తెలియును. యోహాను 4:7. యేసుప్రభువు సమరయ స్త్రీని ఏమని అడిగెను? నాకు దాహమునకిమ్ము. ఇక్కడ యేసుప్రభువు నీళ్ళిమ్ము అని అడుగలేదు గాని, నీవునూ యూదులునూ ఎదురుచూచుచున్న మెస్సియా అనబడిన క్రీస్తును నేనే అని చెప్పెను. ఆమె జీవజలమును తెలిసికొనవలెను అనునదియే ఆయన దాహము. అట్లు తెలుసుకొంటే ఆమె నమ్మును. అప్పుడామె ఏమి చెయ్యును? ప్రభువును ప్రార్థించును. ఆ ప్రార్థన ఏమిటి? వస్తానని చెప్పి వచ్చినావు గనక నన్ను క్షమించు అని ప్రార్థించెను. ఇదెట్లు? ఆయనే ఆమెను ప్రార్థించి ఆమెచేతే ఆ ప్రార్థన చేయించుకున్నాడు. నాకు దాహమునకిమ్ము, నేను క్రీస్తునని నమ్ముము. ఈయన ఆమెకు ప్రార్థన నేర్పి ఆమెచేత ప్రార్థన చేయించి ఆమెకు జీవజలమును ఇచ్చెను. ఆమె గ్రామంలోని అందరూ గ్రామం విడిచి పనులు మాని నూతివద్దకు వచ్చిరి. వారిచేతను ప్రార్థన చేయించుకున్నాడు. ఆమెయు ఆ గ్రామస్థులును ఈయన రావలసిన మెస్సియా అని నమ్మిరి.
గనుక ఆయన దాహము తీరినది. అన్యులు ఆయన దాహము తీర్చిరి. ఆయన వారికి జీవజలము ఇచ్చెను. యోహాను 7:38. ప్రభువు తన్ను ప్రేమించిన స్వజనుల యొద్దకు వచ్చినాడు. ఆ ఎన్నికజనులైన యూదులు ఆయన దాహము తీర్చలేదు. ధర్మశాస్త్రములో చదివి నేర్చుకొని ఎవరి రాక కొరకు ఎదురుచూస్తున్నారో ఆ మెస్సియాను నేనే అసలైన మనిషిని, అసలైన దేవుడను, నేను మీ తండ్రినని చెప్పకుండా, అవునో కాదో మీ ధర్మశాస్త్రములో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ జరుగుచున్నవో లేదో చూడండి అని తన మాదిరి ప్రవర్తనను కనుపరచి, బోధలు వినిపించి, స్వస్థత పొందిన వారిని చూపి, మృతులను లేపి, అద్భుత ఆహారము పెట్టి, సృష్టిమీద తన అధికారము చూపి, దురాత్మలను వెడలించి, గ్రుడ్డివారికి కండ్లు, చెవిటివారికి వినికిడి, కుంటివారికి నడక ఇచ్చి, తన దేవత్వమును వెల్లడిచేసెను. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఇవన్నీ చూచి ఆయనను పరీక్షించిరి. మనము ఎదురుచూచు మెస్సియ ఈయనే, మన మెస్సియ వచ్చినాడు అని శాస్త్రులు పరిసయ్యులు సంఘమునకు చెప్పి, అందరూ ఏకమై ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, వచ్చావా, నమస్కారము, మమ్మును రక్షించుమని ప్రార్థించితే ప్రభువునకు దాహము తీరియుండును, వారికి రక్షణ జీవజలముగా వచ్చేయుండును. అట్లు జరగలేదు గనుక ఆయన దాహము తీరలేదు. ఉదాహరణ, సమరయ స్త్రీకి ఒక గుర్తు చూపినాడు. అతని పనులు పాపమని ఆమె అనుకొనని పాపమును ఆమెలో చూపినాడు. ఆమెను అసహించుకొనకుండా, దాచకుండా ప్రేమతో మాట్లాడి ఒక్క మాటతోనే ఆమె ఆయనను మెస్సియా అనునట్లు చేసెను. యూదులకు 3.5 సంవత్సరములు ఎన్నో చూపినను వారు గుర్తించలేదు. అది ఆయన దాహము. చివరగా శిలువమీద బాధలో నుండి వారు కనిపెట్టే మెస్సియాకు విధించిన శిక్షను బట్టి వారికెట్టి శిక్ష రాబోవుచున్నదో అది చూస్తూ, అది రాకుండా చేయుటకై వారిని క్షమించిన క్షమాపణ మాటలు వినియూ వారు మారలేదు. ఇంత ప్రయాసపడినను శిలువమీద ఆయన పడుచున్న శ్రమలు చూచువారికి రవ్వంతైనా జాలిలేకపోవుట, వారికున్న ద్వేషము, క్రోధము, తీక్షణమైన కోపము ఎండవలే ఆయన నెత్తిని కాల్చుచుండగా, మరొక ఎండ అనగా ఆకాశములో సూర్యకిరణములు గాయములున్న ఆయన దేహమును కాల్చుచుండగా, ప్రభువునకు ప్రియులైన ఎన్నిక జనులు రక్షణను నిరాకరించినందున ఎండకు పడిన ప్రయాసమంతయు నిష్ఫలమైనట్లుగా దాహముండెను. గనుక నేను దప్పిగొనుచున్నాను అని సమరయ స్త్రీని నూతివద్ద ప్రార్థించినట్లు శిలువమీద ఉండి శిలువ క్రిందనున్న శపించు తనవారిని ఈ పరిశుద్ధుడైన తన్ను, మెస్సియాను నమ్మండి అని ప్రార్థించి ప్రాణము విడిచెను. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఆయన ఎరిగి వారి ఎదుట ఆయన చేయవలసిన పనులన్నీయూ ముగించి వారిచేత అనిపించుకొనుటకు ఎన్నో ప్రయత్నములు చేసినాడు గనుక ఇక చేయవలసినవి లేవు అని అర్థము. ఈలాగు జరుగునని ముందుగానే దావీదుకు బయలుపరిచెను. కీర్తన 69:21. దాహముతో ప్రభువు చనిపోయెను. ఆయన శరీరమునకున్న దాహమైన వారు తీర్చక చిరకనిచ్చిరి. ఎంత కఠినాత్ములు! మనము ప్రభువునకున్న దాహం తీర్చుదము. నా నిమిత్తమే వచ్చెను, బోధించెను, శ్రమపడెను, సిలువ వేయబడెను, చనిపోయెను, లేచెను, వెళ్ళెను, నా నిమిత్తమై వచ్చును అని నమ్ముటవలన, నమ్మి నమస్కరించుటవలన, ఇవన్నీ చేసిన ఎడల మనము ఆయన దాహము తీర్చువారమవుదుము. అట్లు నమ్మువారికి జీవముగల రక్షణ వచ్చును. అట్టి స్థితి దప్పిగొన్న ప్రభువు నేడు మీకందరకు దయచేయునుగాక. ఆమేన్.